ఆయనది ఏ స్వరూపం అంట? అగ్ని స్వరూపం. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, ఆయన స్వరూపంలో మనల్ని సృష్టించాడు కదా. మరి అప్పుడు మన స్వరూపం ఏదై ఉండాలి? మన స్వరూపం ఏదై ఉండాలి? అగ్ని స్వరూపం అయి ఉండాలి. ఆయన అగ్ని స్వరూపి. ఆయన దగ్గరికి ఏదొచ్చినా నిమిషంలో కాలిపోద్ది. ఆయన అగ్ని స్వరూపి. దేవుని బిడ్డలారా, అగ్ని స్వరూపి కదా. ఆయన అగ్ని స్వరూపంతో ఉన్నప్పుడు కీటకం వచ్చిందనుకోండి, అగ్నికి కాలిపోద్ది. పాపం ఆయన దరికి వచ్చిందనుకోండి, అగ్నికి కాలిపోద్ది. ఆయన అగ్ని స్వరూపుడు కదా. ఆయన బిడ్డలమైన మనము కూడా అగ్ని స్వరూపులుగానే ఈ లోకంలో బ్రతకాలి. ఎలా? పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుని. దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ శక్తి నీ నాలుకను స్వాధీనపరుచుకుంటుంది. పరిశుద్ధాత్మ శక్తి నీ మనస్సును స్వాధీనపరుచుకుంటుంది. పరిశుద్ధాత్మ శక్తి నీ స్వరూపమును, నీ శరీరాన్ని స్వాధీనపరుచుకుంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకుంటామో, కంట్రోల్డ్ లైఫ్. ఎటువంటి జీవితం? ఒక క్రమబద్ధమైన జీవితం. ఎక్కడ విచ్చలవిడిగా వెళ్ళడానికి లేదు, విచ్చలవిడిగా ఆలోచించడానికి లేదు, విచ్చలవిడిగా మాట్లాడడానికి లేదు. ఒకవేళ మాట్లాడదామని ప్రయత్నించిన ఆ ఆత్మ మన నాలుకను గట్టిగా పట్టేస్తుంది. ఏ పాపం మనకంటకుండా, ఏ లోకం మనకంటకుండా ఒక ప్రత్యేకమైన పవిత్రమైన బిడ్డలుగా ఈ లోకంలో మనల్ని జీవింపచేసేది పరిశుద్ధాత్మ శక్తి. ప్రైజ్ ది లార్డ్.